హలో ఆల్. నిన్న నేను గిఫ్ట్ చెప్పాను కదా, బర్త్డే గిఫ్ట్ది. ఈరోజు అయితే ఇన్స్టాగ్రామ్లో కనెక్ట్ అయ్యారు చిన్ని గారు. వాళ్ళ అడ్రస్ అయితే పంపించారు. వాళ్ళకి ఈరోజు వచ్చేసి ప్యాక్ చేసేసి నేను పంపిస్తాను. వాళ్ళ అడ్రస్కి ఈరోజు పంపించేస్తున్నాను. మీకు ప్యాక్ చేసేది కూడా చూపిస్తాను. 26 చెప్పారు. బ్యాంగిల్స్ సైజ్ వచ్చేసి 26 అంట. చూడండి చిన్ని గారు, మీకు 26 సైజే పంపిస్తున్నాను. చూసుకోండి ఒకసారి, చూపిస్తున్నాను. బ్యాంగిల్స్ మీరు చూడండి. నెక్స్ట్ వీక్ ఫ్రైడే ఉంటుంది గిఫ్ట్. నేను అడుగుతాను క్వశ్చన్ ఫ్రైడే. సాటర్డే అయితే మీకు ఎవరు అని చెప్పి చెప్తాను. మీరు కామెంట్లో ఎవరైతే నేను అడిగిన దానికి కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు వాళ్ళకైతే గిఫ్ట్ అయితే అనౌన్స్ చేస్తాను. నిన్న మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ హుక్స్ వచ్చేసి స్టిచ్చింగ్ మిషన్లోనే ఎలా చేసుకోవాలి అని చెప్పి చూపించాను కదా. నిన్న ఎవరైనా చూడకుండా ఉంటే వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. క్లాస్ 1లో కటింగ్ నేర్పించాను. క్లాస్ 2లో హుక్స్ అండ్ క్రాస్ బెల్ట్ మీరు నీట్గా ఫినిషింగ్ ఎలా చేసుకోవాలో స్టిచ్చింగ్ చేసి చూపించాను. చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. మిస్ కాకుండా చూడండి. నేర్చుకునే వాళ్ళు చాలా క్లియర్గా అయితే చూపించాను. ఈజీగా నేర్చుకొని మీరు స్టిచ్చింగ్ చేస్తారు. చిన్ని గారికి బ్యాంగిల్స్ ప్యాక్ చేస్తున్నాను. కొద్దిసేపు మాట్లాడుకుందాము చెప్తున్నా. ఈరోజు క్లాస్లో వచ్చేసి మీకైతే చాలా టిప్స్ ఉంటాయి. ఫినిషింగ్ నీట్గా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో బ్లౌజు మీకు చూపిస్తాను. స్టిచెస్ కనిపించకుండా ఓవర్లాక్ చేసే అవసరం లేకుండా బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. మీరు క్లియర్గా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఈజీగా స్టిచ్చింగ్ చేస్తారు. నెక్స్ట్ వేరే వాళ్ళకు కూడా స్టిచ్చింగ్ చేసి ఇస్తారు. ఆ బ్లౌజ్కి కూడా కాస్ట్ కూడా చాలా మీరు తీసుకుంటారు. నేనైతే నార్మల్ లైనింగ్ బ్లౌజ్కి వచ్చేసి 400 తీసుకుంటాను ఛార్జ్. మీరు కూడా ఇంట్లోనే ఉండి 1 అవర్ 2 అవర్స్ స్టిచ్చింగ్ చేసుకోండి. నేర్చుకొని మీరు కూడా సంపాదిస్తారు ఓన్గా మీరే. నీట్గా అయితే చిన్ని గారికి ప్యాక్ చేసేసాము. కొరియర్ పంపించేయాలి. ఇంకా 5 డేస్కి వెళ్తుంది. రాజమండ్రి అంట చిన్ని గారిది. అడ్రస్ పెట్టారు, లిస్ట్ రాసి దీనిపైన అతికిచ్చేసాము. చిన్ని గారు 5 డేస్ అంతా మీకు ఈ ఆర్డర్ రీచ్ అవుతుంది. ఇప్పుడు మనము బ్లౌజ్ స్టిచ్చింగ్లోకి వెళ్ళే ముందు మీకు చిన్న ఒక ఆఫర్ అయితే చూపిస్తాను, చూడండి. ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. ఓన్లీ మీకు రేపు ఈవినింగ్ వరకే ఉంటుంది ఈ ఆఫర్ మాత్రము. కాటన్ శారీ అండి ఇది, ప్యూర్ కాటన్ శారీ. టిష్యూ క్లాత్ ఉంటుంది కదా, ఇప్పుడు ట్రెండింగ్ మోడల్ టిష్యూ క్లాత్ టైపు. అంటే మీకు వేడికైతే చాలా బాగుంటుంది సమ్మర్లో. డిజైన్ అయితే చాలా బాగుంది, చూడండి. ప్రింట్ లాగా వచ్చేసింది, కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఇప్పుడు మీకైతే 650 రూపీస్, నార్మల్గా అయితే 800. ఈ శారీ కాస్ట్ వచ్చేసి కావాలంటే ఆన్లైన్లో చెక్ చేసుకోండి. మీకైతే 650కి వస్తుంది, ఫ్రీ డెలివరీ వచ్చేస్తుంది. ఈ ఆఫర్ ఓన్లీ రేపు ఈవినింగ్ మాత్రమే. 3 మెంబర్స్కి మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. చూడండి, ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. బ్లాక్ ఉంది, బ్లూ ఉంది. బ్లాక్ కూడా చాలా బాగుంది అసలు. చూస్తుంటే కలర్స్ సూపర్ ఉంది. ఇది ఇంకో డిజైను, సేమ్ క్లాతే, ఇంకో డిజైను. ఇందులో కూడా 3 కలర్స్ ఉన్నాయి. కాస్ట్ కూడా సేమ్. ఎల్లో, వైట్, స్కై బ్లూ కలర్ ఉన్నాయి. ఇంకోటి వచ్చి ఇది ఫస్ట్ చూపించాను కదా, ఆ డిజైన్లోనే కలర్ వచ్చి వైట్ కలరు, బ్లాక్, బ్లూ ఉందండి. ఇంకా ఇంకో డిజైన్లో వచ్చేసి ఆ కలర్స్ ఇప్పుడు చూపించాను కదా మీకు, ఆ కలర్స్ ఉన్నాయి. ఈ శారీ మీకైతే ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు నచ్చితే కన్నా నాకు ఇన్స్టాగ్రామ్లో కనెక్ట్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి మీకు కావాలంటే. లేదంటే మీకు డైరెక్ట్ మీరు ఆర్డర్ పెట్టుకోవాలి అన్నా కూడా పడో స్నాప్ ఉంది మంది, అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. కావాలంటే అందులో సిరి ఫ్యాషన్స్ అని ఉంటుంది. సిరి ఫ్యాషన్స్ అని వెళ్తే మీరు అలాగే ఆర్డర్ చేసుకోవచ్చు. యాప్లో నుంచి అయినా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఏమంటే మీకు యాప్లో వచ్చేసి 750 పడుతుంది మీకు కాస్ట్. ఓన్లీ మన స్మార్ట్ సిరి ఫ్యాషన్స్లో రేపు ఈవినింగ్ దాకా ఈ ఆఫర్ ఉంటుంది. ఓన్లీ 3 మెంబర్స్కి మాత్రమే. మీరు కావాలంటే రేపు ఈవినింగ్ దాకా టైం తీసుకొని మీరు మెసేజ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. చూడండి, డిజైన్ అయితే చాలా బాగుంది. ఇది బ్లౌజ్ పీస్ 1 మీటర్ వచ్చేసింది. బ్లౌజ్ పీస్ కూడా టిష్యూ క్లాత్ అండి. ఇది మీకు దగ్గర నుంచి కావాలంటే చూపిస్తాను, చూడండి. టిష్యూ క్లాత్ అయితే చాలా బాగుంది. క్లాత్ వెల్వెట్ క్లాత్,
వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సమ్మర్లో అయితే మీకు చాలా బాగుంటుంది, లుక్ చాలా బాగా కనిపిస్తుంది. మీకు నచ్చితే ఇన్స్టాగ్రామ్లో నాకు కనెక్ట్ అవ్వండి. అయితే చాలా చాలా అయితే బాగుంటుంది. ఈసారి ఓన్లీ 3 మెంబర్స్కి ఓన్లీ రేపు ఈవినింగ్ మాత్రమే, అంతవరకు మాత్రమే టైము. 650 రూపీస్ ఫ్రీ డెలివరీ ఉంటుంది మీకు. చూడండి డిజైన్ అయితే చాలా బాగుంది. మీ లక్, ఎవరు తీసుకుంటే వాళ్ళకి 3 మెంబర్స్కి. దీన్ని తర్వాత హోల్డింగ్ చేసుకుంటా. మీకైతే ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేసేస్తున్నాను, అస్సలు మిస్ అవ్వద్దండి. అయితే మీకు చాలా క్లారిటీగా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటారు. మీరు కూడా పర్ఫెక్ట్గా బ్లౌజు కూర్చునేలాగా రైట్ హ్యాండ్ అది, లెఫ్ట్ హ్యాండ్ అది ఉంటుంది మనం జాయిన్ చేసేది. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా బ్లౌజు కూర్చుంటుంది అనమాట. ఫినిషింగ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి నీట్గా అంతా మీకు క్లియర్గా దీంట్లో ఉంటుంది. మీరు ఓవర్లాక్ చేసే పని కూడా లేదు, ఫినిషింగ్ నీట్గా వస్తుంది. చూసి నేర్చుకోండి, మిస్ చేయకుండా, అస్సలు మిస్ అవ్వకండి. బావిన్ కేసి ఎలా పెట్టుకోవాలో మీకు తెలుసు కదా. ఓన్లీ చూడండి, ఇలా తీసుకొని ఇలా పెట్టేసేయండి. తెలియని వాళ్ళకి చెప్తున్నా, జస్ట్ చూడండి. నిన్న స్టిచ్చింగ్ చేసిన వీడియోలో ఇవంతా ఉన్నది. ఫినిషింగ్ నీట్గా హుక్స్ అయితే చూడండి, అయితే చాలా గట్టిగా ఉంటాయి. మీకైతే రఫ్గా డబల్ హుక్స్ ఇది, అది కూడా లోపలికి వెళ్ళేలాగా ఫినిషింగ్ నీట్గా ఉన్నది. చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నిన్న క్లాస్ చూడని వాళ్ళకైతే కటింగ్ వీడియో, ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో, ఇది ఫినిషింగ్ నీట్గా క్రాస్ బెల్ట్, హుక్స్ ఇవంతా ఎలా నీట్గా స్టిచ్ చేసుకోవాలో అందులో ఉన్నది. మీరు మిస్ కాకుండా చూడండి. ఈజీగా అయితే బ్లౌజ్ స్టిచ్ చేసేసారు ఈ 3 వీడియోస్ చేస్తే. మీరు స్టిచ్చింగ్ చేసి నాకు కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే. చూడండి, ఇప్పుడు షోల్డర్ వచ్చేసి మీకు నీట్గా ఫినిషింగ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా పైకి వచ్చేలాగా స్టిచ్చింగ్స్ ఇలా పెట్టుకోవాలి బ్లౌజ్. చూడండి, ఇలా పెట్టుకునేసి ఆల్రెడీ స్టిచెస్ ఉన్నాయి కదా, కొద్దిగా ఆ స్టిచెస్ మీదే కొద్దిగా లైట్గా పట్టేసుకోండి. ఇలా పైకి స్టిచ్చింగ్ వచ్చేలాగా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి కొద్దిగా. మీరు నాకు స్టిచ్చింగ్ చేసి మెసేజ్ చేయండి, ఎలా స్టిచ్చింగ్ చేశారు, మీకు అవుతుందా లేదా అని చెప్పి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను చెప్పిస్తాను, నేర్చుకోండి. మీకు ఈ వీడియోస్ యూజ్ అవ్వాలనే క్లాస్ చెప్పిస్తున్నాను. ఇంట్లో ఉంటూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, వాళ్ళ కోసము. చూడండి, ఇలా రివర్స్ చేసుకునేసి ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకోవాలి. క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. మీకు మార్క్ వేసి చూపిస్తాను చూడండి. స్ట్రైట్ వేసుకోవద్దండి. మీకు షోల్డర్ దగ్గర జారిపోతూ ఉంటుంది కదా, అలా జారిపోకుండా మీరు ఇలా స్టిచ్ చేసుకుంటే మీకు బాగా కూర్చుంటుంది అనమాట. షోల్డర్ దగ్గర, భుజం దగ్గర జారిపోదు, బ్లౌజు జారిపోకుండా కూర్చుంటుంది. ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, నేను ఇప్పుడు చూపించాను కదా, ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకోండి. రఫ్ చేసుకోవాలి స్టార్టింగ్లో, స్టిచెస్ ఊడిపోతాయి కదా, బాగా నీట్గా రఫ్ చేసుకోండి 3 టైమ్స్. ఈ సైడు అంతే. చూడండి, ఆ స్టిచెస్ లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. మనం రివర్స్ లోపలికి వేసుకునేసాము. ఇప్పుడు ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనమాట. మనం ఏదైనా కానీ ఫస్ట్లో నేర్చుకునిందే లాస్ట్లో వరకు వస్తుంది. అందుకే మీకు చెప్పిస్తున్నాను. ఇప్పటి నుంచే క్లారిటీగా మీరు ఫినిషింగ్ నీట్గా స్టిచ్చింగ్ చేస్తే, మీరు ఎవరికైనా స్టిచ్చింగ్ చేసి ఇచ్చినా కూడా వాళ్ళు ఇంకా మీరు 10 రూపీస్ ఎక్కువ అడిగినా కూడా పర్లేదు. అప్పుడు అమౌంట్ నేను ఫినిషింగ్ నీట్గా స్టిచ్ చేశాను అని చెప్పండి. ఇలా డబల్ స్టిచ్ వేసుకోవాలి. 2 స్టిచెస్ వేసుకోండి, ఆ సైడు ఈ సైడు. ఇప్పుడు చూడండి, హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కదా. ఇప్పుడు మీకు ఒకటి చెప్పిస్తాను. బ్యాక్ సైడ్ వచ్చేసి సంక దగ్గర ఎక్స్ట్రా ఉంటుంది కదా, కొద్దిమందికి వేసుకున్నప్పుడు వెనక సైడు సంకలో బ్యాక్ సైడు లూజ్ వస్తుంది అని అనుకుంటారు కదా. అప్పుడు మీరు ఎక్కువ ఉంది అనిపిస్తే మీరు ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నారు కదా, అప్పుడే కొద్దిగా క్రాస్ తీసుకునేసి షేప్ తీయండి. ఇలా కటింగ్ చేసుకునేసేయండి కొద్దిగా. మీకు బ్యాక్ సైడు లూజ్ రాకుండా పర్ఫెక్ట్గా బ్లౌజ్ కూర్చుంటుంది అనమాట. ఇలా మీకు ఎక్కువ ఉంది అనిపిస్తే మీ బ్లౌజ్ పైన కొద్దిగా కట్ చేసుకోండి. మీకు పర్ఫెక్ట్గా ఏ బ్లౌజ్ అయితే సెట్ అయింది ఇలా కొద్దిగా కట్ చేసుకునేసి ఇంకా మళ్ళీ అక్కడ జాయిన్ చేసుకునేసేయండి.
నిన్న మొన్న వీడియో ఎవరైనా చూసారా మీలలో? చూసుంటే చెప్పండి ఎవరెవరు చూసారు అని చెప్పి. ఇంకా ఏమైనా చెప్పాలా ఏమి అని చెప్పి కామెంట్లో పెట్టండి. మీకు 30 డేస్ వచ్చేసరికి బాగా ఈజీగా అయితే స్టిచ్చింగ్ నేర్చుకొని ఫినిషింగ్ నీట్గా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటారు బ్లౌజు. మీకు ఈ 3 డేస్లో ఈ 3 వీడియోస్ చూస్తేనే మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేస్తారు. ఫినిషింగ్ నీట్గా ఇప్పుడు మీకు ఎండింగ్లో చూస్తారు కదా, ఈ ఫినిషింగ్ అంతా ఎలా స్టిచ్చింగ్ చేయాలి అని చెప్పి. ఇది రైట్ హ్యాండ్ చూడండి, ఇది లెఫ్ట్ హ్యాండ్, ఇలా క్రాస్ రావాలి. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పించాను కదా ఎందుకు ఇలా క్రాస్ తీసుకుంటారు అని చెప్పి. ఇలా కొద్దిగా అక్కడికి పోతుంది క్రాస్, ఎందుకంటే ఇక్కడ ముందర లూజ్ వస్తుంది కదా, అలా షేప్ రావాలి. షేప్ వస్తే కనుక మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. లాస్ట్ వీడియోలో కటింగ్ వీడియోలో కూడా మీకు చెప్పించాను చూడండి, ఫస్ట్ నుంచి చూడండి వీడియోస్లో, మీకైతే బాగా క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా బిగినర్స్కి బాగా నీట్గా అయితే స్టిచ్చింగ్ చేసేస్తారు చూసుకోండి ఈ 3 వీడియోస్లో పక్కా. ఇలా తీసుకొని ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇంకా మీకు ఫ్రాక్స్ వీడియోస్ కూడా పెడతాను, డిజైన్ ఫ్రాక్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ముందు వీడియోస్లో. ఇంకా బిగినర్స్ కదా, మీకు స్టార్టింగ్ ఇవి చూపిస్తున్నాను, డిజైన్ ఇవి కూడా పెడతాను. ఈ క్లాస్ అయిపోతూనే నేను స్టిచ్చింగ్ ఉన్నాయి, చాలా స్టిచ్చింగ్ చేయాలి మీకు చూపించాలి అని చెప్పి. ఇంకా డైలీ క్లాస్ చెప్పాను కదా, అది స్టిచ్చింగ్ చేసి చూపించాలని చూపిస్తున్నా. నేర్చుకోండి మీరు కూడా, మీరు నేర్చుకోవాలని నేను చెప్పిస్తున్నా. ఎందుకంటే ప్రాబ్లమ్స్లో నేను ఫేస్ చేశాను. అలాగే ఇంకో అమ్మాయి బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి వర్క్ రాక ఏదైనా ఇంట్లో ఉండి నేర్చుకోవాలి. ఇంట్లో పని చేసి మళ్ళీ బయటికి వెళ్ళి నేర్చుకోవాలంటే కొద్దిమంది నేర్చుకోలేరు. ఇంకా కొద్దిమందికి ఏంటి ఆ మనీ ప్రాబ్లం ఉంటుంది, బయటికి వెళ్ళి మనీ పే చేసి నేర్చుకోవాలంటే అలా నేర్చుకోలేకపోతూ ఉంటారు కదా. వాళ్ళందరికీ క్లారిటీగా క్లియర్గా ఫినిషింగ్ నీట్గా చెప్పించాలని అందుకే నేను ఈ క్లాసెస్ తీసుకుంటున్నాను. వాళ్ళు నేర్చుకుంటే యూజ్ అవుతుంది కదా, నా ద్వారా ఇంకో 10 మందికి యూజ్ అవుతాయి అని అంటే నాకు హ్యాపీ. కొంతమంది లేడీస్ ఇంట్లో ఉంటూనే ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అందుకోసం వాళ్ళ కోసం నేను పడ్డాను కాబట్టే అందరి పెయిన్ నాకు కొంచెం అర్థమవుతుంది. కొంతమంది లేడీస్కి, అందరికీ అనని కాదు, వాళ్ళ కోసమని ఈ వీడియోస్ క్లారిటీగా నేర్చుకొని వాళ్ళు ఏమన్నా కొంచెం కష్టం ఉంటుంది కదా, ఆ కష్టం టైంలో ఇది యూజ్ అవుతుంది స్టిచ్చింగ్. నాకు యూజ్ అయింది. నాకు ప్రాబ్లమ్స్లో నాకు డబ్బు లేనప్పుడు ఈ మిషన్ నేర్చుకోవడం అయితే నాకు చాలా యూజ్ అయింది. నేను నేర్చుకునేటప్పుడు నాకు ఎట్లా యూజ్ అవుతుందో ఏమో అని నాకైతే తెలీదు, నిజంగా తెలీదు. నా కష్టంలో ఉన్నప్పుడు, నేను కష్టంలో ఉన్నప్పుడు చాలా యూజ్ అయింది మిషన్ స్టిచ్చింగ్ నేర్చుకోవడం ద్వారా. ఇదైతే నాకు అన్నం పెట్టగలిగింది. సో అందుకే మీకు కూడా చెప్తున్నా, నేర్పించాలి అనుకున్నాను ఇంకా లేడీస్కి 10 మందికి నా ద్వారా నేర్చుకోవాలని. అందుకే నా బర్త్డే రోజే నేను స్టార్ట్ చేశాను ఆన్లైన్ క్లాసెస్. మీరు నేర్చుకోవాలి, మీకు ఏదైనా కష్టంలో యూజ్ అవుతుంది అని చెప్పి. చూడండి ఇలా జాయిన్ చేసుకోవాలి స్లీవ్స్ 2 సైడ్. ఇప్పుడు వచ్చేసి చూసుకోండి కరెక్ట్గా ఉందా లేదా, షోల్డర్ దగ్గర నుంచి స్టిచెస్ వరకు స్లీవ్ అంతా కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోండి ఒకసారి. 2 స్టిచెస్ వేసుకోండి, ఆ సైడు ఈ సైడు 2 స్టిచెస్ వేసుకోండి. జాయింట్స్లో ఒకే లెవెల్లో రావాలి స్టిచ్చింగ్ కూడా. 1 పాయింట్ 2 పాయింట్స్ పడ్డారు కదా జాయిన్ చేసేటప్పుడు, అంటే పట్టాలి ఒకే లెవెల్లో లైన్కి అలాగే పట్టేయండి. నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫినిషింగ్. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇలా ఎక్స్ట్రా వస్తే మీరు ఏం చేస్తారు చూడండి, అర్థం కాకుండా ఉంటుంది కదా కొద్దిమందికి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి, అప్పుడు సెంటర్లో ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఇక్కడ క్రాస్ బెల్ట్ సైడు స్లీవ్ సైడు కొద్దిగా మనము మేనేజ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకొని. అక్కడ కొంచెం అక్కడ కొంచెము, ఇక్కడ కొంచెం లైట్గా ఇక్కడ
మళ్ళీ వచ్చి క్రాస్ బెల్ట్ మనము లూజ్ వేసుకుంటాం కదా స్టిచెస్ హెమ్మింగ్ చేయడానికి, సింపుల్గా తీస్తే వచ్చేస్తుంది అనమాట. మరి ఎక్కువ అయితే అక్కడ ఉన్నిందంటే క్లాత్ అలా హోల్డింగ్ చేయొద్దని మళ్ళీ బ్లౌజ్ వెళ్ళిపోతుంది. ఓన్లీ కొద్దిగా లైట్గా అయితే అలా స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు స్లీవ్ వచ్చేసి మీ మెజర్మెంట్ ఎంత ఉందో రౌండ్ మెజర్మెంట్స్ తీసుకున్నారు కదా, రౌండ్ ఎంత ఉందో చూసుకొని ఆ మెజర్మెంట్ ప్రకారం ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా హోల్డింగ్ చేసుకోండి టేపు. మీ స్లీవ్ మెజర్మెంట్ చేసుకున్నారు కదా, అలా హోల్డింగ్ చేసుకొని 14 ఇంచెస్. మీకు అర్థం కావాలని ఇలా చూపిస్తున్నాను. చూడండి ఇలా హోల్డ్ చేసుకొని ఇప్పుడు అక్కడ మార్క్ వేసుకోండి. ఇప్పుడు వచ్చి హ్యాండ్ రౌండ్ తీసుకున్నారా మెజర్మెంట్, మీ హ్యాండ్ సైడ్ రౌండ్ ఉంటుంది కదా సంఖ దగ్గరికి, అది మెజర్మెంట్ తీసుకొని ఎంత ఉందంటే అంత ఇక్కడ మార్క్ వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. నేనైతే స్టిచెస్ దగ్గర వేస్తాను, ఎక్కువ 2 పెట్టుకుంటాను అంతే నేను. ఎందుకంటే కొద్దిమందికి స్టిచెస్ ఊడిపోయినాయి అనుకో కస్టమర్స్కి మళ్ళీ తిట్టుకుంటారు కదా, చాలామంది తిట్టుకుంటారు. మీరు కూడా ఎవరి దగ్గరైనా స్టిచ్చింగ్ చేయించుకుంటారు కంపల్సరీ. మీరు ఏదైనా మిస్టేక్ అయింటే తిట్టుకుంటారు కదా టైలర్స్ని, కంపల్సరీ పక్కా ప్రతి ఒక్కరూ తిట్టుకుంటారు. ఇలా నా బ్లౌజ్ చెడగొట్టేసింది అలా ఇలా అని చెప్పండి, మీరు తిట్టుకున్నారా లేదా అని కంపల్సరీ. అలా కాకుండా మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడే మనం నీట్గా స్టిచ్చింగ్ చేయాలి. ఇలా దగ్గర స్టిచ్చింగ్ చేస్తాను, మళ్ళీ స్టిచెస్ ఊడిపోకుండా బాగా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. చూడండి ఈ సైడ్ వచ్చేసి ఈ సైడ్ మెజర్మెంట్స్ తీసుకున్నారు కదా ఆల్రెడీ స్లీవ్ దగ్గర, ఓన్లీ సైడ్లో. అలాగే ఈ సైడు ఎక్స్ట్రా ఉంది కదా, అలాగే స్టిచ్చింగ్ చేసుకునేసేయండి. ఇప్పుడు మెజర్మెంట్స్ తీసుకున్నారు కదా, ఆ మెజర్మెంట్స్ ప్రకారమే ఈ సైడ్ కూడా స్టిచ్చింగ్ చేసుకోండి. ఇలా నీట్గా పెట్టుకోండి, పొడుగు కురుస అలా కాకుండా నీట్గా పట్టుకోవాలి. పట్టుకునే దాంట్లో కూడా ఉంటుంది కదా, ఇక్కడికి కరెక్ట్గా మార్క్ వేసుకొని ఇప్పుడు వేసుకోండి. ఇప్పుడు సంఖ దగ్గర ఇక్కడ జాయిన్ చేసుకుని ఆ స్టిచెస్ వచ్చేసి కుట్లు వేసాం కదా, ఆ క్లాత్ పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళేలాగా పట్టుకోండి. ఇప్పుడు స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకునేసేయండి. కింద బాగా నీట్గా పట్టుకొని స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోండి, క్లాత్ అంతా నీట్గా చేసుకొని. ఇలా రఫ్ చేసుకోండి, మళ్ళీ స్టిచెస్ ఊడిపోతాయి, రఫ్ చేసుకోండి ఆ సైడు ఈ సైడు. ఇప్పుడు చూద్దాం ఒకసారి, ఆ సైడు ఈ సైడు ఒక్కొక్క స్టిచ్చే వేసాను, ఎందుకంటే మనం మెజర్మెంట్ చూసిన తర్వాత మళ్ళీ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సో అందుకే ఇప్పుడు చెస్ట్ ఎంత ఉందో చూడండి, చెస్ట్ మీరు మెజర్మెంట్స్ తీసుకుంటారు కదా, ఆ చెస్ట్ ఎంత ఉందో మెజర్మెంట్ చూసుకోండి. 35 ఇంచెస్ నేను తీసింది, 35 కరెక్ట్గా ఉంది. ఇంకా నడుము వచ్చేసి నడుము 29 ఉండాలి. మనం ఇంకా క్రాస్ బెల్ట్ పట్టుకోలేదు కదా, కొద్దిగా ఎక్స్ట్రానే ఉంటుంది. క్రాస్ బెల్ట్స్ పట్టుకునేందుకు కరెక్ట్గా వస్తుంది. చూడండి 29 ఉంది కదా, అక్కడికి మార్క్ వేసుకోండి. ఇక్కడికి 29 ఉంది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ పట్టుకుందాం, ఎలా పట్టుకోవాలి అని చెప్పి దీనిలో కూడా మీకు చూపిస్తాను. చూడండి షోల్డర్ ఉంది కదా, హాఫ్కి హోల్డింగ్ చేసుకునేసి దానికి కరెక్ట్గా స్ట్రైట్గా మనము దానికి స్ట్రైట్గా క్రాస్ బెల్ట్ మనం స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలా హోల్డ్ చేసుకోండి, మీకు తెలుస్తుంది. ఇలా హాఫ్కి ఎదురుగా ఇప్పుడు కింది క్లాత్ పై క్లాత్ చూసుకొని పట్టుకోండి. మళ్ళీ కిందకి పైకి వచ్చేస్తే పైన సైడ్ వచ్చేసి బ్లౌజ్ లూజ్ అయిపోతుంది క్లాత్, అట్లా కరెక్ట్గా తీసుకొని పట్టుకోవాలి. ఇలా క్రాస్గా స్టిచ్చింగ్ చేసుకోండి. క్రాస్ బెల్ట్ బ్యాక్ సైడ్
బ్లౌజ్ బ్యాక్ సైడ్ వస్తుంది కదా మీకు, ఒకసారి చూడండి. ఎవరైనా డౌట్ ఉంటే మీ బ్లౌజ్లకి ఇలా క్రాస్ బెల్ట్ ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ చూడండి, ఆ సైడ్ అంతే సేమ్ హాఫ్కి ఇలా హోల్డింగ్ చేసుకునేసి స్ట్రైట్గా పట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ చూసుకొని పట్టుకోండి. కింది క్లాత్ పై క్లాత్ రెండు ఒకటిగా చూసుకొని పట్టుకోండి. రఫ్ చేసుకోండి లాస్ట్లో, లేదా స్టిచెస్ ఊడిపోతాయి. రఫ్ చేసుకోండి, ఇలా రఫ్ చేసుకోవాలి. క్లాత్ వచ్చేసి కింది క్లాత్ పై క్లాత్ పక్కకి పోకుండా రెండు ఒకటిగా పట్టుకొని ఇలా క్రాస్ బెల్ట్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇంకా స్మూత్ క్లాత్లు అయితే సైడ్ వెళ్ళిపోతాయి అన్నమాట. అలా సైడ్కి పోకుండా స్మూత్ క్లాత్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో నెక్స్ట్ క్లాస్లలో మీకు చెప్తూ ఉంటాను. ఆ స్టిచెస్ చేసేటప్పుడు మీకు తెలుస్తుంది, అర్థమవుతుంది. చూడండి ఫినిషింగ్ ఎలా వచ్చిందో, నీట్గా వచ్చింది కదా. ఓన్లీ హ్యాండ్స్ దగ్గర మాత్రమే. ఇప్పుడు సైడ్లో స్టిచ్చింగ్ చేసుకునేద్దాం. ఫినిషింగ్ మీకు కంప్లీట్ అయిపోతే బ్లౌజ్ అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది ఎంత ఫినిషింగ్ నీట్గా వచ్చిందా అని. 4 స్టిచెస్ వేసుకుంటాను నేనైతే. కొద్దిమంది 3, 2 అట్లా వేసేస్తా అంటారు కదా, కొంతమంది అలా కాదు. నేను దగ్గరగా స్టిచ్చింగ్ పెట్టుకుంటా, కుట్లు 4 స్టిచెస్ వేస్తా. ఎవరైనా లావైనా తగ్గినా ఎక్కినా ఉంటుంది కదా, స్టిచెస్ ఉంటాయి కదా, క్లాత్ ఉండాలి 2 ఇంచెస్. నీకు కటింగ్లో చెప్పాను కదా, ఇది 2 ఇంచెస్ వదులుకోవాలి అని. ఇందుకే క్లాత్ నేను ఎక్స్ట్రానే పెడతాను. క్లాత్ లేకుండా చేసిందని చాలామంది తిట్టుకుంటారు మళ్ళీ. నేను ఎప్పుడైనా కానీ క్లాత్ ఎక్స్ట్రానే పెడతాను. ఏమైనా ఇంకా ఎక్స్ట్రా ఉంది కట్ చేయనంటే కట్ చేస్తాను అంతే. ఎంత పెద్ద బ్లౌజ్ అయినా కూడా, చాలదు అన్నా కూడా ఎలాగైనా కొద్దిగా క్లాత్ పెట్టే స్టిచ్చింగ్ చేస్తాను, లావుగా ఉండే వాళ్ళకి అంతే. చూడండి ఇలా హోల్డింగ్ చేసుకోండి, ఈ సైడ్కి ఇలా సెంటర్కి మర్చుకునేసి ఇలా హోల్డింగ్ చేసుకోండి. మీకు బ్లౌజ్ ఓవర్లాక్ చేయడానికి అవసరం లేదు, ఇలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఓవర్లాక్ పైన ఒకవేళ జెర్రీ ఉంటుంది కదా బ్లౌజెస్కి, జెర్రీ కానీ అలా రఫ్గా ఉంటుంది, అప్పుడు ఓవర్లాక్ చేసినప్పుడు ఏమవుతుంది, అది కుచ్చుకుంటూ ఉంటుంది కదా. అందుకు ఇలా హోల్డింగ్ చేసేసి స్టిచ్చింగ్ చేసినప్పుడు మీకు జెర్రీ బ్లౌజ్ అయినా కూడా మీకు కుచ్చుకోదనమాట. బ్లౌజు లోపలికి వెళ్ళిపోతుంది, క్లాత్ పోగులు రాకుండా లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి ఈ సైడ్ కూడా సేమ్ ఇలాగే హోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. మీకు ఆ సైడ్ చూపించాను కదా, అందుకే చూపించలేదు. ఇప్పుడు చూడండి చూపిస్తాను బ్లౌజ్ ఎలా ఉంది, స్టిచ్చింగ్ చేశాను. మీరే చెప్పండి, కామెంట్ చేయండి నీట్గా ఉందా లేదా, మీకు నీట్గా చూపించానా లేదా అని చెప్పి మీరు చెప్పాలి. చూడండి క్రాస్ బెల్ట్ అయితే లాస్ట్ వీడియోలో హుక్స్ను క్రాస్ బెల్ట్ మీకు చూపించాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. చూడండి ఫినిషింగ్ ఎలా నీట్గా చేసుకోవాలి, మిషన్తోనే హుక్స్ ఎలా వేసుకోవాలి మీకు లాస్ట్ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా. చూడండి క్లిక్ చేసి మీకు బాగా అర్థమవుతుంది. చూడండి సైడ్లో కూడా ఫినిషింగ్ నీట్గా వచ్చింది కదా, వచ్చిందా లేదా మీరే చెప్పాలి. ఫ్రంట్ ఇప్పుడు షోల్డర్ దగ్గర కూడా చూపిస్తాను. చూడండి ఇక్కడ థ్రెడ్ ఏమైనా ఉందా, లేదు కదా, పోగులు అలా ఏం లేకుండా నీట్గా అయిపోయింది బ్లౌజ్ అయితే. ఫినిషింగ్ ఓన్లీ మీకు ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర మాత్రం. హ్యాండ్స్కి మీరు స్మూత్ క్లాత్ అయితే అలాగే వదిలేసి పోగులు రాకుండా ఉంటే, లేదా ఓవర్లాక్ చేయించుకోవచ్చు, లేదా మీకు ఓవర్లాక్ వద్దు ఇలాగే క్లాత్ కావాలి అంటే అది కూడా మీకు చూపిస్తాను. మీకు ఎవరన్నా కావాలి అని అంటే, మీకు తెలుసో తెలియదో నాకు తెలీదు, మీరు చూపించమని కామెంట్లో అడిగితే అది కూడా మీకు చూపిస్తాను. ఇట్లా ఓవర్లాక్ లేకుండా ఇలా స్టిచ్చింగ్ చేసుకునేది ఎలా అని చెప్పి. మీకు పోగులు వచ్చినా కూడా మీరు ఓవర్లాక్ చేసుకున్నా కూడా కుచ్చుకుంటుంది. అది కాకుండా మీకు ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నారనుకో, నెక్స్ట్ నేను చెప్పే దాంట్లో మీకు అది కుచ్చుకోదనమాట. బ్లౌజ్ స్మూత్గా ఉంటుంది లోపల సైడు. చూడండి బ్లౌజ్ ఎలా వచ్చిందో, ఫినిషింగ్ నీట్గా వచ్చిందా లేదా అని మీరే చెప్పాలి. క్లియర్గా చెప్పించానా లేదా మీరే చెప్పాలి. నెక్స్ట్ వీడియోలో మీకు థ్రెడ్ స్మూత్గా, ఈ థ్రెడ్ ఎంత లావు ఉందో ఆ లావు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అని చెప్పి నేను మీకు చూపిస్తాను. థ్రెడ్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అని రేపు వీడియోలో మీకు చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి, నేను నోటిఫికేషన్ పెడుతుంటే మీకు వస్తుంది. ఇప్పుడు మీకు చిన్న ఆఫర్ అయితే ఇస్తున్నాను, చూపిస్తాను చూడండి. ఈ చైన్ వచ్చేసి మీకు ఆన్లైన్లో వచ్చేసి 280 రూపీస్ పడుతుంది. ఇప్పుడు మన స్మార్ట్ శిరీష మన ఛానల్ నుంచి ఇప్పుడు 230 రూపీస్కే మీకైతే ఇందులో బ్లూ కలరు అండ్ గోల్డ్ కలర్ ఉంది, ఇంకోటి వచ్చి లక్ష్మీ డాలర్ వస్తుంది. ఇది వచ్చేసి బ్లూ కలరు,
ఫంక్షన్స్కి ఏదైనా సింపుల్ ఫంక్షన్స్కి, టెంపుల్స్కి వేసుకోవడానికి శారీస్లోకి చాలా బాగుంటుంది. లుక్ అయితే ట్రెండింగ్ మోడల్ కదా. కావాలనుకున్న వాళ్ళు DM చేయండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, అందులోకి వెళ్ళి నాకు మెసేజ్ చేయండి. మీకు ఇంకా ఆప్షన్స్ చైన్స్ కావాలన్నా కూడా ఫొటోస్ పంపిస్తాను. ఈరోజు క్లాసెస్ చూసిన వాళ్ళంతా ట్రై చేయండి, స్టిచ్చింగ్ ఎలా వచ్చింది అని చెప్పి నాకు కామెంట్లో చెప్పండి. నేను ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్తాను, మెసేజ్ చేయండి. ఇప్పుడు ఈ ఆఫర్ అయితే ఎవరు తీసుకుంటారో చూద్దాము. ఓన్లీ రేపు ఈవినింగ్ మాత్రమే ఆఫరు, రేపు ఈవినింగ్కి క్లోజు. ఈ శారీ, ఈ చైన్ మీకు ఆఫర్లో ఇస్తున్నాను. శారీ వచ్చేసి 650 రూపీస్, ఫ్రీ డెలివరీ. చైన్ వచ్చేసి 230 రూపీస్. చూడండి శారీ డిజైన్ ఎలా ఉందో చూసుకోండి. మిస్ అవ్వకుండా ఒక లైక్ ఇవ్వండి, అందరికీ యూజ్ అవుతుంది మన వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. బాయ్ బాయ్.